Hello movie lovers, please subscribe to AB Cinemas. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Clapping. Action. ప్రతి అమ్మాయికి బైక్ ట్రిప్ ఒక కలగా ఉంటుంది. అలా కలగా ఉన్న నా ప్రయాణం ఈరోజు మొదలైంది. ముందున్న నా ఫ్రెండ్కి ప్రేమ వల్ల నాకు తగిలిన గాయం, నేను చివరిగా చేరాలనుకునే గమ్యం రెండూ తెలుసు. మేము మొదలెట్టిన ఈ జర్నీలో ఆగే ప్రతి చోటుని నేను నా డైరీలో రాసుకున్నదే. అందులో మొదటిది దేవుడి ఆశీర్వాదం. అదిగో ఆ కొండపైన ఉన్న గుడికి నేను రెండోసారి వెళ్తున్నా. ఫస్ట్ టైం నేను లవ్లో ఉన్నప్పుడు నా లవర్తో వచ్చా. సెకండ్ టైం ఇప్పుడు ఇలా వాడితో మిగిలిన జ్ఞాపకాలు మళ్ళీ నాకు చూపించే నా ఫ్రెండ్తో వచ్చా. మళ్ళీ సూర్యతో ప్రేయస్గా కాదు, ప్రేమ పెళ్లి జరిగాకే రావాలి దేవుడా. వెళ్దాం పదరా. ఆ దేవుణ్ణి ఎంత మొక్కినా ఏ వరం ఇవ్వడు. అలా మొక్కగానే ఇచ్చేవాడే అయితే ఇలా వచ్చే అవసరం ఏముంది? అయినా ఈ గుడికి ఎందుకు వెళ్దామన్నావు అర్థం అవ్వట్లేదే. వాడితో ఇక్కడ కొన్ని మెమోరీస్ ఉన్నాయిగా, ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకొని ఇక్కడే ఆ మెమోరీస్ అన్నీ వదిలేయాలనుకున్నారా? అందుకే ఫస్ట్ గుడికి వెళ్దామన్నా. సరే వెళ్దాం. అరే శర్వాగా, లెటర్ అక్కడ పెట్టడం మర్చిపోయావురా? అన్నా 2 టీ. 2 టీనా? అవునన్నా. ఇక్కడ పెడుతున్నా చూడన్నా. మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. చేరే గమ్యం తెలిసిందే, వెళ్ళే మార్గం చూసిందే, ఆగాల్సిన స్థలం రాసిందే. కానీ అన్నీ కొత్తగానే ఉన్నాయి. తమ్ముడు ఒక థమ్స్అప్, 2 గ్లాసులు లేస్ ప్యాకెట్స్ ఇవ్వ. ఇంకేం కావాలండి? అరే టమాటా లేసురా. తమ్ముడు లేస్ టమాటా లేసేయండి. తమ్ముడు మనీ తీసుకో.
తీసుకున్నావారా? నా జర్నీలో లాస్ట్ టర్న్ ఇదే. ఇక్కడే వాడితో లాస్ట్ మాట్లాడా. ఇంటికెళ్ళి వస్తా అన్నాడు, మళ్ళీ రాలేదు. మళ్ళీ వాడి కోసం నేనే వస్తా అనుకోలేదు. ఏది ఏమైనా ఈ జర్నీ నచ్చింది మను. చిన్నప్పటి నుంచి నేను అడిగింది నువ్వు వేయడం తప్ప నువ్వు నన్ను ఏం అడగలేదు మను. నేను అడిగింది నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఆనందపడుతుంటే నాకేం అర్థమయ్యేది కాదు. నువ్వు అడిగింది నీకు ఇస్తుంటే అర్థమవుతుంది ఈ ఆనందం అంటే ఏంటో. ఈ ఆనందం నచ్చింది మనం. ఊరుకోరా పిచ్చోడా. ఈ వాటర్లో మీ ప్రాణం కూడా సాగిపోతే బాగుండేదిరా. బహుశా అందుకేనేమో నా కన్నీరు నీటిలా పరిగెత్తుతూనే ఉంది. ఇప్పటి వరకు సూర్యతో కలిసున్న జ్ఞాపకాలను చూశాను. ఈ ఒక్క ప్లేస్ మాత్రం నేను సూర్యని చేరడం కోసం వెళ్తున్నది. ఇదే చివరిది. దిస్ ఈజ్ మై ఫైనల్ డెస్టినేషన్. నా లవ్, నా ప్రాణం కలిసిన సమాధి అదే. నా ఫ్రెండ్ని నేను అడిగిన చివరి కోరిక ఇదే. అసలు ఎందుకు చనిపోయావు సూర్య? ప్రాణానికి ప్రాణంలా ప్రేమించుకున్నారు, మంచి జాబ్లో సెటిల్ అయ్యారు. చనిపోయే ధైర్యం ఉంది కానీ ఇంట్లో చెప్పుకొని ఒప్పించుకునే ధైర్యం లేదా? నువ్వు చనిపోయేటప్పుడు ఒక్కసారి కూడా ఈ పిచ్చిది గుర్తు రాలేదా? అసలు ఎందుకే వదిలేసి వెళ్ళిపోయావు? వాడి ప్రేమే అన్నీ అనుకున్నావు కానీ వాడితో పాటు మేము ఉన్నామని మర్చిపోయావా? నువ్వు కూడా వాడు చనిపోయాడని ఒక్క క్షణం ఆలోచించకుండా నువ్వు కూడా చనిపోయావు కదే. గొప్ప ప్రేమికులే మీరిద్దరు. అయినా ఎన్ని అనుకున్నా మీ జ్ఞాపకాలు మమ్మల్ని ఎల్లప్పుడూ బాధిస్తూనే ఉంటాయి. నీ చివరి కోరిక నీ సూర్య గారికి చేర్చడమేగా.
ఈ సూర్యగాడికే చేర్చారు. అయినా ఈ గుడికి ఎందుకు వెళ్దామన్నావు అర్థం అవ్వట్లేదే. అరే లెటర్ మర్చిపోయానే. పిచ్చోళ్ళ ఉన్నాడే. ఇక్కడికి వస్తున్నప్పుడు నువ్వు వెనకాలే ఉన్నట్లు అనిపించింది. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళాలంటే బాధగా ఉంది. మీరిద్దరు ప్రేమ కోసం చనిపోయారు. మళ్ళీ జన్మలో మీ ప్రేమను జయించాలని కోరుకుంటున్నా. ఎక్కడున్నా నన్ను చూస్తూనే ఉంటావని నాకు తెలుసు. వెళ్ళొస్తాను రా. మళ్ళీ జన్మలో నీ స్నేహితుడిగా తిరిగి వస్తా. చివరికి మీ జ్ఞాపకంగా ఈ బైకే మిగిలిపోయింది. మనం మేము అనుకున్నది ఎప్పుడూ జరగదని తెలిసినా నిన్ను కోరుకుంటాం, నువ్వే ఏమైనా చేయగలవని. కానీ తలరాత రాసిన నువ్వు మళ్ళీ దాన్ని మార్చుతావని అనుకోవడం మాదే పొరపాటు. నీకు చేరడం కోసం రాసిన ఈ లెటర్ నీ వద్దకు చేరకముందే నేను నిన్ను చేరుకుంటాను. నేను నిన్ను కోరుకునేది ఒక్కటే, విడిపోతామని నీకు ముందే తెలిసిన మాలాంటి ప్రేమికులని కలపకు. నాలా అందరినీ వదిలేసి వెళ్ళేలా చెయ్యకు. ఇట్లు నీ చేతిలో మోసపోయిన నీ భక్తురాలిని. ఒకరి కోరికను నెరవేర్చడంలో ఓ ఆనందం దాగుంది. అదే ప్రాణ స్నేహితుల కోరిక నెరవేర్చడంలో ఇంకా ఎక్కువ ఆనందమే దాగుంటుంది. ఆ కోరిక జీవితాంతం ఆనందంగా ఉండడం కోసమైతే చాలా బాగుంటుంది. కానీ అదే చివరి కోరికను తీర్చాల్సి వస్తే ఆ బాధని మాటల్లో చెప్పలేం. ఒకరి ప్రేమ కోసం చావడం ఎంత కరెక్టో నాకు తెలియదు, కానీ నిజంగా మన కోసం కన్నీరు కార్చే ఒక్క స్నేహితుడు ఉన్న ఆ ప్రేమ మిగిల్చిన జ్ఞాపకాలను తనతో పంచుకుంటూ ఆయన బ్రతికేయొచ్చు అనేదే నా అభిప్రాయం. అలాంటి నిజమైన ప్రేమికులనే మేము కోరుకునేది. ఇట్లు మీ ఏబీ సినిమాస్. For more short films, click here.